అందరికీ నమస్కారం అండి. సఫల ఏకాదశి సందర్భంగా ఈ ఏకాదశి యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము. ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని సఫల ఏకాదశి అని అంటారు. ఈ పవిత్రమైన రోజున ఉపవాస వ్రతాన్ని ఆచరించడం వల్ల చేసే పనులన్నిటిలోనూ తప్పకుండా విజయం సాధిస్తామని, శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం వల్ల శుభ ఫలితాలు వస్తాయని అంటారు. సఫల ఏకాదశి అత్యంత పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది. సఫల ఏకాదశి పూజ చేస్తే వైకుంఠ ప్రాప్తి తథ్యమని అంటారు. సఫల ఏకాదశి వ్రత కథను ఒక్కసారి వింటే చాలు కార్యసిద్ధి, ఐశ్వర్య ప్రాప్తి ఖాయమని అంటారు. చేపట్టిన పనులన్నీ విజయవంతం కావాలని కోరుకునే వారు తప్పకుండా సఫల ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలని శాస్త్రం చెబుతుంది. ఒకవేళ ఏ కారణం చేతైనా వ్రతాన్ని ఆచరించలేని వారు సఫల ఏకాదశి వ్రత కథను భక్తి శ్రద్ధలతో చదివినా విన్నా కూడా వ్రతం ఆచరించినంత ఫలితం దక్కుతుందని పురాణ వచనం. సఫల ఏకాదశి రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి పవిత్ర స్నానం చేసి ఉదయం లేదా సాయంత్రం వేళలో తెల్ల చందనాన్ని నుదుటిపై దిద్దుకొని శ్రీ మహావిష్ణువుని పూజించాలి. అదేవిధంగా శ్రీ యంత్రాన్ని కూడా పూజించాలి. స్వామివారికి 5 రకాల పండ్లు పూలు సమర్పించి ఉపవాస వ్రతాన్ని పాటించి సాయంత్రం ఆహారం తీసుకునే ముందు నీటిలో దీపదానం చేయాలి. సఫల అంటే అభివృద్ధి చెందడం అని అర్థం. సఫల ఏకాదశి రోజున ఉపవాసం ఉండే వ్యక్తులకి శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం లభిస్తుందని, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఈ రోజున శ్రీకృష్ణ దేవాలయంలో కానీ విష్ణు దేవాలయంలో కానీ పూజను నిర్వహించి అన్నదానం, వస్త్రదానం చేస్తే చాలా మంచిదని అంటారు. సఫల ఏకాదశి రోజున ఆవునేతితో దీపం వెలిగించి నారాయణ కవచాన్ని పఠించాలి. సఫల ఏకాదశి ప్రారంభం నుంచి 11 రోజుల పాటు నారాయణ కవచాన్ని పఠిస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తామని అంటారు. ఈ ఏకాదశి రోజున సూర్య భగవానుడికి ఎర్రని రంగులో ఉండే పువ్వులను సమర్పించడం వల్ల ఆర్థిక సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. ఎంతో పవిత్రమైన ఈ సఫల ఏకాదశి రోజున ఏకాదశి వ్రతాన్ని ఆచరించి శ్రీ మహావిష్ణువు యొక్క పూజ చేసుకుని ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన తర్వాత సఫల ఏకాదశి యొక్క వ్రత కథను చదువుకోవాలి. సఫల ఏకాదశి వ్రత మహత్యాన్ని పరమశివుడు స్వయంగా పార్వతికి చెప్పినట్లు పద్మపురాణం ద్వారా తెలుస్తుంది. సఫల ఏకాదశి వ్రతం ఆచరించిన వారు వ్రత కథను కూడా చదువుకొని అక్షంతులు శిరస్సును వేసుకుంటే వ్రతం సంపూర్ణమై వ్రతఫలం పూర్తిగా దక్కుతుందని, అందుకే వ్రత కథ గురించి తెలుసుకుందాము. సఫల ఏకాదశి రోజున జాగరణ చేసి ఆలయాల దీపం వెలిగిస్తే 5000 సంవత్సరాలు తపస్సు చేసినంత ఫలితం దక్కుతుంది. ఈ వ్రతానికి సమానమైన యజ్ఞం కానీ, ఈ వ్రతానికి సమానమైన తీర్థం కానీ మరొకటి లేదని పురాణాల ద్వారా తెలుస్తుంది. సఫల ఏకాదశి విశిష్టతను చాటి చెప్పే కథ శ్రీకృష్ణుడు పాండవులకు చెప్పినట్లు పురాణాల్లో తెలుస్తుంది. చంపావతి రాజ్యమున మాహిష్మతుడనే రాజు పాలించేవాడు. అతనికి లుంబకుడు అనే కుమారుడు ఉండేవాడు. లుంబకుడు చెడు సావాసాలతో, దుష్టబుద్ధితో అధర్మ మార్గంలో జీవిస్తుండటం వల్ల కుమారుడిని కూడా చూడకుండా రాజు అతనికి రాజ్య బహిష్కరణ శిక్ష విధించాడు. లుంబకుడు అడవుల పాలై ఆహారం దొరకక తన పరిస్థితికి పశ్చాత్తాపపడుతూ మర్రిచెట్టు వద్ద రాత్రంతా గడిపి ఏమీ తినకుండా చింతిస్తూ స్పృహ తప్పి పడిపోయాడు. లుంబకుడు ఆహారం లేకుండా గడిపి స్పృహ తప్పి పడిపోయిన రోజు అనుకోకుండా సఫల ఏకాదశి అయింది. ఏకాదశి రోజు ఏ ఆహారం లభించక అప్రయత్నంగా ఉపవాసం పాటించడం వల్ల శ్రీహరి ప్రత్యక్షమై లుంబకునికి రాజ్యాన్ని ప్రసాదించినట్లు పురాణాలు చెబుతున్నాయి. అటు తర్వాత లుంబకుడు ధర్మ మార్గంలో సుపరిపాలన చేసి మరణాంతరం వైకుంఠానికి చేరుకున్నాడు. పాండవులు అరణ్యవాసం చేసే సమయంలో ఈ కథను శ్రీకృష్ణుడు పాండవులకు చెప్పి వారి చేత ఈ వ్రతాన్ని ఆచరింపజేశాడు. వారు చేపట్టిన పనులన్నీ సఫలం అయ్యేలా చేశాడని మహాభారతంలో వివరించారు. అందుకే తెలిసి కానీ తెలియక కానీ
సఫల ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే కార్యసాఫల్యత ఐశ్వర్యాలు కలుగుతాయని, అంత్యమున వైకుంఠ ప్రాప్తి పొందుతామని శ్రీకృష్ణుడు పాండవులకు తెలియజేసినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ కథను చదివినా విన్నా సకల కార్యసిద్ధి కలుగుతుందని, ఈ వ్రతం చేసినంత పుణ్యఫలం కలుగుతుందని చెబుతారు. ఓం నమో నారాయణాయ. ఓం భగవతే వాసుదేవాయ. గోవింద హరి గోవింద.